రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే. ఈ మూవీ థియేటర్ లో విడుదలైంది ఇప్పుడు. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసు. ఇక కథ విషయానికి వస్తే, వైజాగ్ లోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు రాజ్ తరుణ్ బ్యూటీషియన్ లో అమ్మాయిలకు చీర కట్టే వృత్తిగా పనిచేస్తుంటాడు. రాధ అయితే గుణంలో రాముడు అని చెప్తుంటారు అందరూ. తన తల్లి గౌరికి అన్ని పనుల్లో సాయం చేస్తుంటాడు. గౌరీ పనిచేసే బ్యాంక్ లోనే కొత్తగా ఉద్యోగంలో చేరుతుంది కృష్ణ మనీష. ఆమె కాస్త మోడ్రన్ అమ్మాయి. ప్రేమ పెళ్లి విషయాల్లో తనకంటూ కొన్ని ఆలోచనలు అయితే ఉంటాయి. మరి అలాంటి అమ్మాయి ఒక లంచ్ బాక్స్ ద్వారా రాధను ఎలా ప్రేమిస్తుంది? ప్రేమించిన తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవగా రాధా గురించి కృష్ణకు ఒక విషయం తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే అతను అసలు పెళ్లికి పనికొస్తాడా లేదా తెలుసుకునేందుకు ఓ పరీక్షకు సిద్ధమవుతుంది రాధ. మరి ఆ తర్వాత ఏమైంది? రాధా కృష్ణ పెళ్లి జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇక మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది అంటే, 2 నెలల్లో 3 సినిమాలు విడుదల చేసిన రాజ్ తరుణ్ ఈ 3 సినిమాలలోకెల్లా ఈ సినిమానే కొంచెం బెటర్ గా ఉంది అనిపిస్తుంది. మరి ఓవరాల్ గా ఎలా ఉంది ఈ మూవీ అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కంటే ముందు కళింగ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో అప్లోడ్ చేసిన, ఒకవేళ ఆ రివ్యూ ఎవరైనా చూడకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఇప్పుడు ఉంది. అలాగే మన ఛానల్లో ఇలాంటి చిన్న సినిమాలకు కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, రాముడిలా ఉండాలనుకునే కుర్రాడిని అమ్మాయిలు అలాగే చుట్టూ ఉన్న సమాజం ఈ రోజుల్లో ఎలా చూస్తుంది? శారీరక సుఖాన్ని అందించడమే నిజమైన మొగతనమా? మనసిచ్చిన అమ్మాయిని ఏ కష్టం రాకుండా కాపాడుకోవడం మొగతనమా? అసలు నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు ఈ చిత్రంతో తనదైన శైలిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసిండు దర్శకుడైతే. ఈ తరం యూత్ కైతే బాగా కనెక్ట్ అయ్యే కథే ఈ సినిమా. నిజానికి దీంట్లో ఓ బోల్డ్ పాయింట్ ఉన్నా, దర్శకుడు తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని వినోదం, ఎమోషన్స్ ను కలిపి వీలైనంత వరకు క్లీన్ గానే చెప్పే ప్రయత్నం చేసిండు. ఫస్ట్ హాఫ్ లో ఓ వైపు హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ తో, మరోవైపు తల్లి కొడుకుల అనుబంధాలతో సరదాగా సాగిపోతుంది. లంచ్ బాక్స్ నేపథ్యంలో నడిచే వాళ్ళిద్దరి ప్రేమను చూపిస్తూనే ఒకవైపు, మరోవైపు వాళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీలా వార్ జరుగుతూ ఉంటుంది బయట. ఈ సీన్స్ చూస్తున్న ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అయితే అందిస్తుంది. ఇక రాధా కృష్ణ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవడం, ఆ తర్వాత స్నేహితురాలు చెప్పిన మాట వల్ల కృష్ణకు రాధా వ్యక్తిత్వంపై సందేహం ఏర్పడడంతో కథ మలుపు తిరుగుతుంది. మరి రాధా అమ్మాయిలకు దూరంగా ఉండటానికి వెనుకున్న కారణం ఏంటనే నేపథ్యంగా సెకండ్ హాఫ్ అయితే నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినట్టు అయితే మనకు ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే సింగీతం శ్రీనివాస్ గారి అలాగే లీలా చాంసన్ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్ కూడా మనకు రొటీన్ గానే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగున్నా గానీ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఎమోషన్ గా రాసుకుంటే కథను బాగుండు. ఇక నటీనటుల విషయానికి వస్తే, రాధ పాత్రలో రాజ్ తరుణ్ అయితే బాగా ఆకట్టుకుండనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో తనకు పడిన మంచి నటన ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే ఇది. ఇక హీరోయిన్ గా కృష్ణ పాత్రలో మనిషా కందుకూరి అయితే అందంగా కనిపించింది. రాజ్ తరుణ్ మనిషా కెమిస్ట్రీ అయితే చక్కగా కుదిరింది. ఇక ఇందులో నటించిన అమ్ము అభిరామి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగారు, హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్ వీళ్ళందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు అయితే నటించారు. దర్శకుడు రాసుకున్న పాయింట్ దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసిన విధానం అయితే బాగుంది. శేఖర్ చంద్ర సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మిగతా టెక్నికల్ కూడా బాగుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, భలే ఉంటది అని అనుకుంటే పర్వాలేదు అనిపించే విధంగా అయితే ఉంది ఈ సినిమా. ఒకవేళ థియేటర్ లో మిస్ అయితే ఓటీటీలో వచ్చినాక మాత్రం చూడండి. సో ఫ్రెండ్స్, ఇది భలే ఉన్నాడే మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.